సోఫియా జోసెఫ్ యూట్యూబ్ ప్రేక్షకులకి వందనాలు. ప్రియ సహోదరులారా, ఈ బైబిల్ చరిత్రను తెలియజేస్తూ మీకు గత పాఠంలో పేతురు రాసిన లేఖల గురించి అక్కడి వరకు తెలియజేసి ఉన్నారు. పేతురు గారు రాసినటువంటి ఆ లేఖలు మీకు తెలియజేశాను, 2 లేఖలు కూడా. మరి ఇప్పుడు ఈ పాఠంలో ఆ తర్వాత పునీత యోహాను గారు రాసిన లేఖలు ఇవి 3 ఉన్నాయి. ఈ లేఖల గురించి క్షుణ్ణంగా తెలియజేస్తాం. యోహాను పేరు మీదుగా 3 లేఖలు ఉన్నాయి. యోహాను కానీ అతని శిష్యులు కానీ వీటిని క్రీస్తు శకం 1వ శతాబ్దంలో వెలువరించి ఉంటారు. వీటిలో 2-3 లేఖలు ముఖ్యమైనవి కావు. 2వ, 3వది పెద్ద అంత ఇంపార్టెంట్ ఏం కాదు. కానీ మొదటి లేఖ మాత్రము ప్రశస్తమైనది. ఈ లేఖ బోధల ప్రకారం దేవుడు ప్రేమామయుడు. దేవుని ప్రేమ క్రీస్తులో దర్శనమిచ్చింది. క్రైస్తవులు ప్రేమ కలిగి జీవితం గడపాలని చెప్పేసి ఈ లేఖ ప్రధానాంశం. ఈ మొదటి లేఖ కొంచెం మనకి ప్రధానాంశంగా ఉంటుంది. క్రీస్తు ప్రేమించినటువంటి ప్రియమైన శిష్యుడు పునీత యోహాను గారు ఎంతగా ప్రేమించాడు, ఎంతగా నమ్మకమైనటువంటి మరి శిష్యుడంటే, తాను సిలువపై మరణిస్తూ చనిపోతూ తల్లి బాధ్యతను మరి శిష్యుడికి అప్పగించినట్లు మనం చూస్తాం. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని అప్పగించి మరి తాను మరణం పొందినట్లు మనం బైబిల్ ప్రకారం చూస్తూ ఉంటాం. మరి ఆనాటి నుంచి తల్లిని శిష్యుడు తన ఇంట చేర్చుకుని ఉన్నాడు. దీన్ని బట్టి గురు శిష్యుల యొక్క సంబంధం, ప్రేమ, బాంధవ్యం మనకు అర్థమవుతుంది. దేవుడు ప్రేమామయుడు. అందుకనే యోహాను గారు అంటారు, దేవుడు లోకమును ఎంతో ఎంతో ప్రేమించాను. ఎంతో అంటే అపారమైనది, అంతులేనటువంటిది. లోకం అంటే ప్రపంచం. ఈ ప్రపంచాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి తన రక్తాన్ని వెలపెట్టి అది అప్పగించి సైతాను దాస్యం నుంచి మనల్ని రక్షించి కాపాడాడు ప్రభు. అంత ప్రేమామయుడు దేవుడు. తన కుమారుని, అద్వితీయ కుమారుడు, ఒకే ఒక కుమారుడిని మన కోసం పంపించాడు. మన కోసం బలిగా అర్పించాడు, సమర్పించాడు. ఆయన ప్రభుతో దగ్గరగా ఉండి ముఖాముఖిగా సహోదర ప్రేమ కలిగి జీవించాడు. కొందరు అనుకున్నట్లు ఇంకా యేసు ప్రభువుకి సహోదరులు ఉన్నారని చెప్పుకున్నట్లు సహోదరులు లేరు. వాళ్ళ సహోదరులు మరి సొంత రక్త సంబంధికులు కాదు, వారి కజిన్స్. అవన్నీ ఇక్కడ పెద్ద పాఠం. అది మరియమ్మ గారికి చెల్లెలు ఉంటుంది, ఆ చెల్లెలు భర్త క్లోఫా, మరి వాళ్ళ పిల్లలు వాళ్ళు ఉంటారు. వాళ్ళు నిజంగా మరి ఈయన రక్త సంబంధికులైతే సిలువ వేసినప్పుడు యోహానుకి ఎందుకు చెప్తాడు? వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఏమైపోయారు? చనిపోతే మరి అంత్యక్రియలు చేయడానికి బంధువులందరూ తప్పనిసరిగా వస్తారే, అక్కడ కనపడలేదే. శుభకార్యాలకి అశుభకార్యాలకి వస్తారే, అక్కడ కనపడలేదే. కానాను వివాహంలో మరి తల్లి కుమారుడే కనిపించాడు, కానీ మిగతా బంధువులు, చుట్టాలు, వీళ్ళు అన్నదమ్ములు లేరు మరి ఉన్నట్లయితే. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మరి కొంతమంది అనుకున్నట్లు రక్త సంబంధికులు ఎవరో లేరు, ప్రభు ఒక్కడే. అందుకని ప్రియమైన యోహాను గారికి, బాగా ప్రేమించినటువంటి యోహాను గారికి, ప్రేమతత్వం తెలిసినటువంటి యోహాను గారికి తన తల్లిని అప్పగిస్తాడు. ఆనాటి నుంచి తల్లిని చేర్చుకుంటాడు యోహాను గారు. అది మనం గుర్తెరగాలి. కాబట్టి అందుకనే దేవుడు లోకమును ఎంతో ఎంతో ప్రేమించాడని ఉంటుంది. చూడండి, ఇక్కడ యోహాను రాసిన మొదటి పత్రికలో ఏమని రాసి ఉందంటే, జీవవాక్యమును గూర్చినది
ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూసితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూసెనో అది మీకు తెలియజేస్తున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఓ మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను రాయిచున్నాము అని పునీత యోహాను గారు చెప్తా ఉన్నాడు. శిష్యులు చెప్తా ఉన్నారు. మేము దేవునితో ముఖాముఖిగా మాట్లాడాము, కలిసి జీవించాము, కలిసి భుజించాము. మరి ఇవన్నీ కూడా ఆయనతో మాకు సత్సంబంధం ఉంది కాబట్టి మేము దేనినైతే చూసితమో అది నుండి ఏ జీవము అయితే ఉందో, ఏ జీవవాక్యము అది యందు వాక్యము ఉండెను, అది జీవవాక్యము, సమస్త ప్రాణికోటిని సృష్టించి జీవమిచ్చినటువంటి వాక్యం అది, సమస్త సృష్టించినటువంటి వాక్యం అది. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య అవతరించిన యేసుక్రీస్తుతో మేము కలిసి జీవించాము, ఆయనతో పాలిభాగస్థులమై ఉన్నాము. కాబట్టి మేము కన్నులారా ఏదైతే చూసి, ఏదైతే తాకి, ఏదైతే విని ఎలా ఉన్నామో అది మేము మీకు తెలియజేయటానికి నమ్మకంతో విశ్వాసంతో మీకు తెలియజేస్తున్నాము. ఆ సంగతుల గురించే మీకు రాస్తున్నాము. అంతేగాని వేరే సంగతులు మేమేమి రాయటం లేదు, ఆ సంగతులను రాయిస్తున్నామని చెప్పేసి మరి పరిశుద్ధ పునీత యోహాను గారు తన మొదటి లేఖలో మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. చూడండి, 5వ వచనంలో, 1వ అధ్యాయం 5వ వచనంలో, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, ఆయన వల్ల విని మీకు చెప్పేటువంటి వర్తమానం ఏమిటాయంటే దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. హల్లెలూయా. దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు వరల్డ్ లైట్ ఆఫ్ ది వరల్డ్. జీసస్ ఇస్ లైట్ ఆఫ్ ది వరల్డ్. దేవుడు వెలుగై ఉన్నాడు, చీకటి ఎంత మాత్రం కూడా లేదు. వెలుగు ఉన్న చోట చీకటికి తావు ఏమాత్రం ఉండదు. క్షణాల మీద పారిపోతుంది. కరెంటు పోయిందనుకో చీకటి వచ్చేస్తుంది, ఆవరించేస్తుంది. మళ్ళీ వెలుతురు రాగానే, కరెంటు రాగానే చీకటి మట్టుమయమైపోతుంది, పారిపోతుంది. చీకటి అంటే మనకి అర్థము సైతానికి సంకేతం కింద మనం తీసుకుంటాం. దుష్టాత్మలకు, దురాత్మలకు సంకేతంగా చీకటిని తీసుకుంటాం. మన కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తే కొంతమంది చెప్తూ ఉంటారు, ఇంట్లో చీకటి ఉంది, ఇక్కడ చీకటి సంచరిస్తుంది. చీకటి అంటే దురాత్మ సంచరిస్తుందని చెప్తాం. కాబట్టి దేవుడు వెలుగై ఉన్నాడు. వెలుగు ఉన్న చోట చీకటి ఎంత మాత్రం కూడా ఉండదు. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదు. ఆయనతో కూడా సహవాసం గలవారం అని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును అనుసరింపకుందము. ఆయనతో నడిస్తే మేము చీకటిలో ఉన్నామంటే ఎట్లా అవుతుంది? అది అబద్ధం కింద వస్తుంది. దేవునితో నడిస్తే మరి వెలుగులో నడిచినట్లే. దేవుడు మనకు వచ్చాడనుకో, మన ఆత్మలో మరి ప్రవేశించడానికి లెమ్ము తేజరిల్లము నీకు వెలుగు వచ్చి ఉన్నది. దేవుడు మనకు వస్తే వెలుగు వచ్చేసినట్లే. మన జీవితంలోనికి, మన బ్రతుకులోనికి మరి వెలుగు మనకు వచ్చినట్లే. కాబట్టి వెలుగు సంబంధులందరూ కూడా దేవుని సంబంధులు, చీకటి సంబంధులందరూ కూడా మరి దురాత్మల సైతాను యొక్క సంబంధులు. కాబట్టి ఆయనతో ఆ వెలుగుతోనే నడిచాం, ఆ వెలుగుతోనే జీవించాం, ఆ వెలుగుతోనే బ్రతికాము అని చెప్పేసి యోహాను గారు చెప్తున్నారు. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడలా మనము అన్యోన్య సహవాసము గలవారమైందుము. కాబట్టి ఆ వెలుగులోనే మనం నడిస్తే అన్యోన్యమైనటువంటి ప్రేమ సహవాసము కలిగిన వారై ఉంటామని చెప్పేసి పునీత యోహాను గారు, పరిశుద్ధుడైనటువంటి యోహాను గారు
మరి తన పత్రికలో సెలవిస్తూ ఉన్నాడు. మరి ఇంకా ఏం చెప్తున్నాడంటే చూడండి, ఈ రెండవ అధ్యాయము 15వ వచనంలో చూసినట్లయితే, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించొద్దు, అవన్నీ చీకటి సంబంధమైనవి. ఏముంది ఈ లోకంలో ఉన్నటువంటి కదా? ఈ లోక సంతోషం ఏంటి? ఈ లోక స్వర్గం ఏంటి? ఈ లోకంలోనే స్వర్గం ఉంది. ధనవంతులు మరి దేవుని తెలుసుకునేటువంటి వారు అంటారంట, నా ప్రాణమా త్రాగుము, తినుము, సుఖించుము, నిద్రించుము, ఇక్కడే నీకు సంతోషం ఉంది, సుఖం ఉంది, ఆనందం ఉంది, స్వర్గం ఉంది, ఇదే తిను, త్రాగు, తందనాలాడు, పబ్బులకి వెళ్ళు, ఇవన్నీ చేయంటారు. కాబట్టి ఇది లోకాన్ని ప్రేమించడం అంటే. లోకమును ప్రేమించినటువంటి వాడు దేవుని ప్రేమించలేడు, దైవ ప్రేమ వాళ్ళలో లేదు. కాబట్టి అదే ఇక్కడ 15వ వచనంలో, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపవద్దని చెప్పేసి మరి నా కరాఖండిగా తెలియజేస్తున్నాడు. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు ఏముంటుందయ్యా అంటే, ఈ లోకంలో, ఈ భూలోకంలో ఉన్నది ఏమిటయా అంటే చెప్తున్నాడు, శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఏమేముంటే ఇక్కడ లోకంలో? శరీరాశయు, శరీరాశ, ఈ చర్మం శరీరం, ఇది ఈ శరీరం ఆశ ఏమిటంటే, నాలుక ఉంది, రుచి చూస్తుంది, తింటుంది, అబ్బా బ్రహ్మాండంగా ఉంది, తిను, రుచిగా ఉంది, రుచికర పదార్థాలన్నీ తిను, ఇదే స్వర్గం, తినుము, త్రాగు, మత్తు వచ్చేస్తుంది, ఆ మత్తులో తింటాము, తినుము, త్రాగు, నిద్రపో, హాయిగా మత్తులో పడుకో, ఇది హాయిగా ఉంటుంది, తినము, త్రాగుము, నిద్రించము, సుఖించము. నేత్రాశయు, నేత్రాశ, నేత్ర ఆశ కలిగి ఉంటుందంట. నేత్రను, ఒక నేత్రం ఇలా చూడగానే నిగనిగలాడే రమ్యమైనటువంటి పండ్లు కనపడుతుంది అనుకో, అవి తినాలనిపిస్తుంది, అందమైనవన్నీ చూడాలనిపిస్తుంది. ఒక స్త్రీ అందంగా ఉంటే ఆ స్త్రీని పొందాలనిపిస్తుంది. ఇది నేత్రాశ. జీవపు డంబం, బ్రతుకు డంబం, అది గొప్పతనంగా భావిస్తారు. ఒకడు మందు తాగేసాడంటే ఇంటికాడ మెలకొండ కూర్చోడు, అరుస్తూ ఉంటాడు వీధులన్నీ తిరిగేసి. అంటే వాడు మందు తాగానని అందరికి తెలియదు, నేను మందు తాగానే బాబు అని చెప్పేసి అందరికి తెలియజేయడానికి ఇష్టం వచ్చినట్టు తిడతాడు, వాగుతాడు, రెచ్చిపోతూ ఉంటాడు. జీవపు డంబము, బడాయి, పెద్ద పెద్ద కార్లు కొనుక్కోవటం, బంగారపు గొలుసులు వేసి తిరగటం, చైన్లు వేసి తిరగటం, మంచి మంచి డ్రెస్ కొనుక్కోవటం, స్టైల్గా తిరగటం, స్టైల్గా మేకప్లు వేసుకోవటం, ఇవన్నీ కూడా జీవపు డంబము, డంబము, డాంబికమైనటువంటి జీవితం అన్నమాట. అదే నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వల్ల పుట్టినవి కావు, ప్రభు అయిన యేసు ప్రభు వల్ల పుట్టినవి కావు, తండ్రి అయిన యెహోవా దేవుని వల్ల పుట్టినవి కావు, ఆత్మ దేవుని వల్ల కలిగినవి ఎంత మాత్రము కాదే కావు. లోకమును దాని ఆశయు గతించిపోతున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి లోకమును దాని ఆశ, లోకములో ఉన్నటువంటి అన్ని కూడా నశించిపోతాయి, ఒకనాటికి ఏమి ఉండవు. ప్రభువారు రాకడ సమయంలో ఏమి కూడా నిలవు. లోకాన్ని దేవుడే సృష్టించాడు, మనిషిని దేవుడే సృష్టించాడు. ఈ మనిషి కోసమే లోకంలో ఉన్న సమస్త వస్తువులను కూడా ఇచ్చాడు, కరెక్టే. కానీ ఇది కలగజేసినటువంటి దేవుణ్ణి తెలుసుకోమంటున్నాడు, పూజించమంటున్నాడు, మరి ఆయన్ని హెచ్చించమంటున్నాడు. అవి తెలుసుకోకోకుండా నీ గొప్పతనం కాదు, నా గొప్పతనం ఎంత మాత్రము కాదు. ప్రియులారా, చెప్పాను, అలెగ్జాండర్ లాంటి మహులే 2 చేతులు బయటకు పెట్టి వెళ్ళిపోయారు, ఇక్కడ ఏమీ తీసుకెళ్తలేదు. మరి ఇక్కడ ఉన్న ఏది కూడా మన ఇంట రావు.
ఇవన్నీ నగ్న సత్యాలు తెలుసుకుంటూనే ఉంటున్నాం. కాబట్టి మనతో ఉండేది ఏమిటంటే దేవుని యొక్క ఆత్మ, దేవుని యందు ప్రేమ కలిగి జీవించటం. ప్రేమ కలిగి జీవించటమే మరి ఇవన్నీ కూడా. తర్వాత ఈ 5వ అధ్యాయంలో చూసినట్లయితే యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయంలో యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడుని దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడాయంటే యేసే క్రీస్తై ఉన్నాడని. ఆ యెహోవా దేవుడే క్రీస్తు ప్రభువుగా అవతరించాడని చెప్పి మనం నమ్మాలి. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణతతో మన మధ్య శరీరధారి అయి శరీరం ధరించి సర్వ శరీరులు ఎలా జీవించాలి, సర్వ శరీరులు ఎలా జీవించాలి అనేది నేర్పించటానికి మరి ఈయన యాజకుడుగా అవతరించాడు. యాజకుడుగా ఇదిగో మనిషి అనేవాడు ఇలా తల్లిని తండ్రిని సన్మానించాలి, గౌరవించాలి, సోదర ప్రేమ కలిగి ఉండాలి, శోధనలను జయించాలి, సైతాన్ని చీకటిని జయించాలి. పేదలు ఎక్కడైతే ఉంటే అక్కడే నేను ఉంటానని చెప్పి దేవుడు చెప్తున్నాడు. పేదలను ప్రేమించువాడు దేవునికి అప్పించువాడు అంట. హల్లెలూయా! ఎంత గొప్ప మాట అండి అది. పేదలను ప్రేమించేవాడు, పేదలని కాపాడి అని మరి పోషించేవాడు దేవుడికే అప్పించేవాడంట. దేవుడికి ఏం కుదరదు అప్పీటకి. దేవుడికి అప్పీయటం ఏంటంటే మనం పేదలను ఎప్పుడైతే చూస్తున్నామో, ఎప్పుడైతే వాడు బాగుని కోరి వాళ్ళకి మరి క్షేమాభివృద్ధి కోరుకుంటున్నామో అది దేవుని క్షేమాభివృద్ధి కోరుకున్నట్లే, దేవుని ఘనపరిచినట్లే. అప్పుడు దేవుడికి ఇప్పుడు మనం అప్పిస్తే తిరిగి మళ్ళీ వాడు మనకి ఏదో ఒకటి ఇస్తారు కదా, అప్పు తిరిగి చెల్లిస్తారు కదా. అలాగే మనం పేదలను ప్రేమిస్తే దేవుడు మనకి మళ్ళీ ఈవులు ఇస్తాడు, మళ్ళీ సంపదలను ఇస్తాడు, అంతకంత రెట్టింపిస్తాడు. అదే అన్నమాట అప్పించువాడంటే. అంత గొప్ప మాట అండి. చూడు, పేదలతో ఎల్లప్పుడూ ఉండాలి. నేను పేదల కోసమే వచ్చానంటాడు ప్రభు, రోగుల కోసమే వచ్చానంటాడు. ఎంత గొప్ప మరి ప్రేమ, దయ, జాలి కలిగినటువంటి ఆ కరుణాత్ముడు పరమాత్ముడు మరి శిలువ మరణం పొంది మనల్ని తన రక్తాన్ని ఇచ్చి కాచి కాపాడాడు. కాబట్టి పేదలను ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించింది. అంటే యేసే క్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును. హల్లెలూయా! కాబట్టి ప్రేమ కలిగి జీవించాలన్నాడు. అన్నిటికీ అసలు 10 ఆజ్ఞలు కూడా ఈ 2 ఆజ్ఞల్లోనే ఉండేయని చెప్తున్నాడు. 10 కమాండ్మెంట్స్ దేవుడు మనకి దేవుడు మోషే ద్వారా 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞలు కూడా 2 ఆజ్ఞల్లో ఉండేయని ప్రభు చెప్తున్నాడు. ఏమిటాయి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, పేదలను ప్రేమించు, నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్తను పూజించు, ఆయన ఘనపరుచు, తర్వాత పేదవాడిని ప్రేమించి 2 ఆజ్ఞలు పాటిస్తే చాలు, నీ జీవితం ధన్యమైపోతుంది. నువ్వు ప్రభువుతో జీవించినట్లే, ప్రభు ప్రేమలో ఐక్యమైనట్లే అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఈ పత్రికలో. కాబట్టి ఈ మొదటి పత్రిక అంత ప్రేమ కలిగిన జీవితం, ప్రేమైక్య జీవితం. ప్రేమే జగతికి మూలం. ఆ ప్రేమ కలిగి ఉండమని చెప్పేసి మరి యోహాను గారు ఈ పత్రికలో చెప్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో 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 ప్రేమించాడు. అందుకనే తన అద్వితీయ కుమారుని మనకు పంపించాడు. మనకు పంపించి మనల్ని పాపం నుంచి విడుదల చేశాడు. ఏంటంటే రక్తం ఇచ్చి కొన్నాడు. ఏంటి ఉదాహరణ దీనికి ఏంటంటే, మనం ఎవరికైనా అప్పుబడి ఉన్నాం, అప్పు తీసుకున్నాం ఒకటి దగ్గర, కట్టట్లేదు, ఆడొచ్చి ఏం చేస్తాడు? వేధిస్తాడు. అప్పు ఇస్తావా లేదా? కుండలు తీసేస్తా, చెంబులు పట్టుకెళ్ళిపోతా, వస్తువులు పట్టుకెళ్ళిపోతా, అల్లరి చేస్తా అని చెప్పేసి వాడు గోల చేస్తాడు. అప్పుడు నేను వచ్చి ఎందుకయ్యా, ఇస్తాడు కదా, ఎందుకంటే అల్లరి చేస్తావు, ఎందుకంటే గోల చేస్తావు
ఆ? అని చెప్పేసి అన్నావు నువ్వు. వాడే ఉంటాడు, నీకేంటి బాధ, నువ్వు కడతావా, కట్టు, నువ్వు కట్టవా ఆడిని వదిలేస్తాను. అంత బాధ వస్తుంది ఆడినంటే నీకు, నా అప్పు నాకు ఇచ్చేయమన్నావు, లేదా నువ్వు కట్టు, నేను ఇంటికేసి రాను, నేను మాట్లాడను అంటాడు. అప్పుడు నేను కట్టేస్తాను, ఎలా ఎంత వాళ్ళు చెప్పు, ఇంత కట్టాలి, నీకు తీసుకో, కట్టుకుని మళ్ళీ ఇంటికేసి రామాక అని అప్పుడు రద్దు చేసావు నువ్వు. అటు వస్తాడు మళ్ళీ, రాడు కదా. అది జరిగింది ఇక్కడ. మన పాపం చేసాం, సైతాన్ని చిక్కుపోయి ఉన్నాం, సైతాన్ దగ్గర అప్పుబడి ఉన్నాం. కాబట్టి సైతాన్ని వచ్చి మనం పీడిస్తూ ఉంటాడు. రైరా, నువ్వు దేవుడు అంటావేంటి, నేను చెప్పినట్లేను, నువ్వు నా మనిషివి, నాకింద ఉన్నావు, నేను చెప్పిన పని చేయి, అది చేయి, ఇది చేయి అంటా ఉంటే అప్పుడు యేసు ప్రభు వారు వచ్చి మన బాకీ చెల్లించేసాడు. మన బాకీ తన రక్తం పెట్టి తన ప్రాణాన్ని ఇచ్చి, ఇదిగో నా ప్రాణాన్ని ఇస్తున్నాను, ఇంకెళ్ళామని అన్నా ఉంటే ఊరుకోనే కాదు అని చెప్పేసి అక్కడ విమోచన కలగజేసాడు దేవుడు మనకి. కలగజేసి ఆ పాపం నుంచి విముక్తి. ఎవడెవడికి విముక్తి? ఆయన నమ్ముకుని విశ్వసించిన ప్రతి వాడికి పాప విముక్తి కలుగుతుంది. దాన్ని నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును. ఇలా రక్షణ పొందాలంటే ప్రభు ఉన్నాడు, నేనే మార్గం, నేను సత్యం, నేనే జీవం, త్రూ నా ద్వారా తప్ప ఎవరికడ పరలోక రాజ్యానికి వెళ్ళలేడు. ఇది తండ్రి ఇచ్చినటువంటి ఆజ్ఞ, ఇది తండ్రి ఇచ్చినటువంటి ఆజ్ఞ. కాబట్టి ప్రతి మోకాలు ప్రతి నాలిక వంగాలి, ప్రతి మోకాలు వంగి ప్రతి నాలిక యేసు ప్రభు అని దేవుడని నమ్మి రక్షించబడినటువంటి వాడు బాప్తిస్మం పొందాలి, రక్షణలోకి దిగాలి. అది అప్పుడు వాడి విమోచన కలుగుతుంది. విమోచన కలిగి అప్పుడు మనం వారసులు అవుతాం. దైవ ప్రేమకి, దేవుని ప్రేమకి, క్రీస్తు ప్రేమకి మనం వారసులు అవుతాం అన్నమాట. ఇది మనం గ్రహించి తెలుసుకోవాలి ప్రియమైన క్రైస్తవ సహోదరులారా. ఇది యోహాను గారి ప్రేమ గురించి చూడండి. ఎంత ప్రేమించకపోతే తల్లిని మరి సొంత తల్లిగా తీసుకెళ్ళి మరి సాకి మరియమ్మ గారిని పోషిస్తాడండి యోహాను గారు. ఎన్ని బాధలు పెట్టినా మరి నూనెలో వేయించిన చేసిన బాధ పెట్టిన యోహాను గారు మరి పద్మాసు దీపానికి వెళ్ళి మళ్ళీ రాబోయే సంగతులు ఇవన్నీ కూడా ప్రకటన గ్రంథం, నెక్స్ట్ ప్రకటన గ్రంథం వస్తుంది, దాన్ని చెప్తాను. దానిలో జరగబోయేవి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి హెచ్చరికలు చేశాడండి. మనకు వాతావరణ హెచ్చరికలు వస్తాయా, తుఫానొస్తుంది, సురక్షితంగా వెళ్ళిపోండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారా లేదా? అదిగో ఆ చెట్లలోకి వెళ్ళొద్దు, అక్కడ పాముంది, కలుస్తుంది, వెళ్ళొద్దని జాగ్రత్త చేస్తారా లేదా? రాబోయేదాన్ని ఎలా తప్పించుకుంటా, ఒకరిని కాపాడుతాం అని హెచ్చరికలు చేయడానికి ప్రకటన గ్రంథాన్ని ప్రభు మరి పద్మాసు దీపానికి యోహాను గారిని తీసుకెళ్ళి అక్కడ రాయించడం అనేది జరిగింది. కాబట్టి ఈ పత్రికలో చాలా చిన్న పత్రికలు అయినప్పటికీ కూడా మంచి ప్రేమ కలిగి రచించినటువంటి మొదటి పత్రిక చాలా ప్రశస్తమైనది. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మరి గుర్తించి మనం చదవాలి, తెలుసుకోవాలి, ఆలోచించి మనం నేర్చుకోవాలి. కాబట్టి దీని తర్వాత మనం ప్రకటన గ్రంథం, యోహాను గారు రాసినటువంటి ప్రకటన గ్రంథం, ఆ ప్రకటన గ్రంథాన్ని గురించి తెలియజేస్తే నేను అనుకున్నటువంటి ప్రకారం 2Kగా చిన్నగా ఇక బైబుల్ని కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ బైబుల్ హిస్టరీని ప్రకటన గ్రంథంతో, ఆది కాండం నుంచి ఈ ప్రకటన గ్రంథంతో పూర్తి చేయడం అనేది జరుగుతుంది. ఆదిగా పూర్తి అయిపోతే మరి నేను అనుకున్న కార్యక్రమం నెరవేర్చిన వాడిని అవుతాను. దేవుడు నాకు ఆయుష్ ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు తండ్రి, నీ పాదములకు వందనాలు ప్రభా. తండ్రి, ఇదిగో ప్రభా, ఈ సోఫియా జోసెఫ్ ఛానల్ ద్వారా ఈ బైబుల్ స్టడీ చేస్తూ బైబిల్ చరిత్రను చెప్పుకుంటూ ఇదిగో ప్రభా యోహాను గారు రాసినటువంటి 3 పత్రికల వరకు వచ్చాను ప్రభా. దీనిలో ప్రేమ గురించి, సత్యాన్ని గురించి, మరి క్రీస్తుని ముఖాముఖిగా చూసి జీవించినటువంటి ఆ యోహాను గారి యొక్క గురించి మరి ఆయన చెప్పినటువంటి విషయాలను, ప్రేమతత్వాన్ని మేము తెలుసుకున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. తద్వారా మేము నమ్మకం కలిగి దేవుని ప్రేమించి ప్రేమైక్య జీవితం నుండి ప్రభా మీరు అక్కడికి ప్రభా మమ్మల్ని సిద్ధపరిచే విధంగా తయారు చేయండి, విశ్వాసాన్ని దయచేయండి, సహాయం చేయండి ప్రభా. తండ్రి, మీకే వందనాలు, మీకే స్తోత్రాలు. వింటున్నటువంటి ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఏదైతే
మరి తక్కువగా ఉందో ఆ అవసరాలన్నీ తీర్చండి. ఉద్యోగం లేని పిల్లలు ఉన్నారా, ఉద్యోగాన్ని దయచేయండి. పెండ్లి కాని పిల్లలు ఉన్నారా, పెండ్లి దయచేయండి. గర్భిణీ స్త్రీని ఆశ్రయించండి, బాలింతలను ఆశ్రయించండి. ప్రభా కోర్టు కేసుల్లో మధ్యవారిని ప్రభా వాళ్ళకి తప్పు క్షమించి తెలుసుకుని పశ్చాత్తాపడే విధంగా వాళ్ళని మరి ప్రభా వాళ్ళకి దయచేయండి, సహాయం చేయండి ప్రభా. తండ్రి ఇదిగో పాడి పంటలను పశువులను అన్నింటినీ దీవించండి, వాతావరణాన్ని మీ అదుపులో ఉంచండి, సహాయం చేయండి ప్రభా. ప్రతి ఒక్కరూ ప్రభా మీ రక్షణ భాగ్యం పొందే విధంగా సహాయం చేయమని ఆశ్రయించమని ఈ నా మనవులని మన ప్రభు అయిన యేసుక్రీస్తున్నారు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇది షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ నా వందనాలు.